అక్రమాలకు సాక్షిభూతంగా నిలుస్తున్న పోచారం మున్సిపాలిటీ. అంతేలేని అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేకపోతున్న అధికారులు. అడ్డుకుంటే తమ అవినీతి భాగోతం బట్టబయలవుతుంది. ఎవరికి చెప్పుకోలేక గుబులు పడుతున్న ఓ అధికారి. కేసీఆర్ అమలు చేసిన క్రమశిక్షణ రేవంత్ ప్రజాపాలనలో మరిచారా? టీఎస్ బీపాస్ చట్టాలు ఎందుకు దండగా? అవినీతి అధికారులు ఉండగా. పేద ప్రజలు కడుతున్న పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు ఉన్నోనికి ఫైన్ వేసేందుకు ఎందుకు భయపడుతున్నారు? ఇదే విషయాన్ని నిజం చేస్తున్న అవినీతి అధికారులు. ఆధారాలు లేకుండా ఏ వార్తా కథనం ప్రచురించింది ఆదా హైదరాబాద్. ఇది గర్వంగా చెప్పుకుంటాం. ఇది జగమెరిగిన సత్యం. ప్రతి అవినీతి వ్యవహారాన్ని సాక్ష్యాధారాలతో ప్రచురించినప్పటికీ కూడా అధికారులు చర్యలకు వెనుకాడటం ఏంటి? పోచారం మున్సిపల్ పరిధిలో అనుమతులు లేని అక్రమ నిర్మాణాలపై అధికారుల ప్రేక్షక పాత్ర ఏంటి? ఆదా బంధిస్తున్న మరో యథార్థ కథనం. దీని గురించి మనం ఈ పోచారం మున్సిపల్ కమిషన్ జరుగుతున్న అక్రమాల గురించి మనం వరుసగా కథనాలు వేస్తూనే ఉన్నాం. ఆధారాలు సహా చూపిస్తున్నా కనీసం ఒక అడుగు కాదు కదా, ఒక ఇంచు కూడా ముందుకు కదలట్లా. మరి అధికారులు ఎందుకు భయపడుతున్నారు? సిడిఎంఏ కమిషనర్ నుంచి మొదలు పెడితే సిటీ ప్లానర్ వరకు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న పోచారం మున్సిపల్ అవినీతి అధికారిపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించేనా? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడా కూడా అప్పుట్టడం లేదు. పైగా వచ్చిన ఆదాయంతో రాష్ట్రాన్ని నడపాలంటే చాలా కష్టంగా ఉందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోకుండా ప్రభుత్వానికి రావాల్సిన వనరులను తమ జేబుల్లో నింపుకుంటున్న అవినీతి అధికారులపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఇలాంటి కవులోకే వస్తాయి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని ఎన్నంపేట్, అలాగే పోచారం మున్సిపల్కు కూతబేట దూరంలో ఉన్న ఇన్ఫోసిస్ పక్కనే అనుమతి లేకుండా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇలా లెక్కలేని అక్రమ నిర్మాణాలపై పోచారం మున్సిపల్ కమిషనర్ ఎందుకు చర్యలు తీసుకోవడం అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అక్రమార్కుల జేబుల్లో వెళ్తున్నప్పటికీ కూడా చూసి చున్నట్టు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులపై స్పెషల్ ఆపరేషన్ టీం నిఘా పెడుతుందా? ఏది ఏమైనప్పటికీ పోచారం మున్సిపల్ పరిధిలోని పార్క్ స్థలాలు కబ్జాకు గురైపోయాయి. పైగా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. అయినా సరే సెక్రటేరియట్, రెవెన్యూ, మున్సిపల్, ఐఏఎస్ అధికారి బుద్ధప్రకాష్ ఎందుకు ఆపడానికి ప్రయత్నించడం లేదు? ఇకనైనా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాడా లేదా వేచి చూడాలి. ఎన్నో సాక్ష్యాధారాలు సహా మేము చూపిస్తున్నామండి. ప్రతిదీ పూర్తి ఆధారంతో సహా మేము బయట పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవట్లేదు, రెవెన్యూ మినిస్టర్ గారు చర్యలు తీసుకోవట్లేదు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు.